ఒక అందమైన అడవిలో చింటూ అనే చలాకీ కుందేలు మరియు పింకీ అనే బొద్దుగుమ్మ పిల్లి చాలా మంచి స్నేహితులుగా ఉండేవి. వాళ్ళిద్దరూ ప్రతిరోజూ కలిసి ఆటలాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉండేవి. ఒకరోజు చింటూ తన వేగాన్ని నిరూపించుకోవాలని పింకీతో సరదాగా ఒక పరుగుబందెం పెట్టాడు. పందెంలో గెలిచినవారికి రుచికరమైన క్యారెట్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పందెం మొదలవగానే తన అతివిశ్వాసంతో చింటూ వేగంగా దూసుకుపోయాడు. పింకీ మాత్రం నెమ్మదిగా వెనుక నడుస్తూ ఉంది. చింటూ దాదాపు గెలిచే స్థితిలో ఉన్నప్పుడు దారిలో ఉన్న ఒక పెద్ద గుంతలో అకస్మాత్తుగా జారిపడిపోయాడు. అతని కాలు మట్టిలో ఇరుక్కుపోయి ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయాడు. భయంతో పింకీ, నన్ను కాపాడు అని అరుస్తూ సహాయం కోసం వేడుకున్నాడు. వెంటనే పరుగు ఆపిన పింకీ పందెం గురించి ఆలోచించకుండా చింటూని ఎలా బయటికి తీయాలా అని కంగారుగా చుట్టూ చూసింది. పక్కనే కనిపించిన ఒక బలమైన కొమ్మను తీసుకుని ఆపదలో ఉన్న తన స్నేహితుడికి అందించి తన శక్తి అంతా ఉపయోగించి చింటూను పైకి లాగింది. గుంతలోంచి బయటికి వచ్చిన చింటూ కాలు బెణికినా ఆనందంతో పింకీకి ధన్యవాదాలు చెప్పి కౌగిలించుకున్నాడు. పందెంలో నేను ఓడిపోయినా ఫర్వాలేదు చింటూ, నువ్వు క్షేమంగా ఉండటమే నాకు గొప్ప బహుమతి అని పింకీ చెప్పింది. అప్పుడు చింటూకు అర్థమైంది, పరుగు పందెంలో గెలుపు కంటే ఆపదలో ఆదుకునే నిజమైన స్నేహమే జీవితంలో చాలా విలువైనదని. ఆనాటి నుండి వారి స్నేహం మరింత బలపడింది. ఇలాంటి వీడియోలు చూడాలి అంటే మన లడ్డూగాడి కథా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.